మీరన్నారు మానుతున్న గాయాన్ని అన్నారు. బట్ యాక్చువల్‌గా బయట సొసైటీలో అది అప్పటికి అదేం గాయం అనేది మానలేదు. అది స్టిల్ ఆ 2 ఫ్యామిలీల్లో ఒక విధంగా ఆ గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది అది. అది అదేమీ మానలేదు. అంటే ఆ గ్యాప్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వలే అప్పటికి కూడా. అంటే జనరల్‌గా అందరూ ఊహించింది ఏందంటే ఈ షోకి బన్నీ వస్తున్నాడు, యాంకరింగ్ చేసేది బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారి ద్వారా అడిగి ఈ మొత్తాన్ని అసలు ఏం జరిగిందనేది తెలిస్తే రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నారనే యాంగిల్ కూడా ఉంది ఇందులో. డెఫినెట్గా ఉంది. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఒక పొరపచ్చాలు ఉన్నాయని, ఒక అగాధం సృష్టించబడిందని, లేకపోతే సృష్టి జరిగిందని వాళ్ళు రెండు వైపులా డ్రిఫ్ట్ అవుతున్నారని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో అది నేను కాదన్నా, మీరు కాదన్నా, మీరు అవునన్నా, నేను అవునన్నా అందరికీ తెలిసిన జగద్విదితం అవుతోందని అన్న మాట, ఆ డిస్కషన్ జరుగుతుందన్నమాట బాగా ప్రచారంలో ఉంది. అది నిజంగా వాళ్ళు విడిపోయి ఉన్నారా, కలిసి ఉన్నారా తెలియదు ఎవరికి. ఎందుకంటే చాలా గుట్టుగా సంసారం చేసుకునే ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంది అది. మేము అడిగిన ప్రశ్న డెఫినెట్గా అతను ఆన్సర్ చేస్తే దానివల్ల వచ్చే రిపర్కషన్, ఎందుకంటే బన్నీ అనేది వ్యక్తి, అల్లు కుటుంబం, కొణిదెల కుటుంబం అనేది ఒక వ్యవస్థ. ఇతను చెప్పే సమాధానం అవేం లేదు అంతా బాగానే ఉందని చెప్తే దానివల్ల వ్యక్తిగా అతను రాజీ పడినట్టు అవుతుంది. ఉంది నేనే వెళ్ళాను అంటే వ్యవస్థ మరింత వెడమవుతుంది. ఇది మేము ఊహించి మేము వద్దు, ఇది ఈ పరిఫరీలోకి వెళ్ళగొద్దు అని మేము ఇంటర్నల్గా తీసుకున్న డెసిషనే. దీంట్లో బాలకృష్ణ గారికి మేము అంత దూరం వెళ్ళలేదు ఆయన చెప్పడానికి. ఆయన చాలా మంచి సలహాలు ఇస్తుంటారు బాలకృష్ణ గారు. ఇలాంటివి అడగండి అమ్మా, ఇది అడగండి, ఇలా అడుగుదాం, నేను ఇలా అడుగుతాను దీన్ని, అలాగా సార్ ఇలా అడిగితే ఇబ్బంది అవుతుంది సార్ అని మేము చెప్తే నాకు తెలుసు, నేను అడుగుతా అని చాలా విషయాలు ఆయన చాలా